ఖుదా దయ వల్ల జోధా తిరిగొచ్చేసింది. కాసేపు ఆగి చూడండి అత్తగారు. ఒకవేళ ఇప్పటికీ జోధా బేగంని ఆ భూతం ఆవహించిందేమో. రండి వెళ్ళి చూద్దాం. షహన్షా, నన్ను దయచేసి క్షమించండి సలీమా బేగం. నన్ను క్షమించండి అత్తయ్య గారు. నేను చేసినవన్నీ కావాలని చేయలేదు. అలాబోని ఆత్మే నా చేత అవన్నీ చేయించింది. రుక్కయ్య బేగం, సలీమా బేగం, షహన్షా, నేను కనుక తెలియక మీ అందరినీ అవమానించుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇక అలాబోని ఆత్మ ప్రభావం నుంచి నేను బయటపడిపోయాను. ఖుదాకి శతకోటి ధన్యవాదాలు. మీరు క్షేమంగా తిరిగి వచ్చారు. చాలు. జోధా బేగం, జోధాకు ఒకవేళ బలహీనత వల్ల కళ్ళు తిరిగి ఉంటాయి. తనని ఆవిడ గదికి తీసుకెళ్ళు. నేను వైద్యురాల్ని అక్కడికి పంపిస్తాను. అలాగే. ఆ అల్లా దయవల్ల మల్లికా యహీన్ ఇప్పుడు బానే ఉన్నారు. ఏదో కొంచెం బలహీనంగా ఉన్నారంతే. కాస్త విశ్రాంతి తీసుకుంటే కోలుకుంటారు. ఇప్పుడు మీకెలా అనిపిస్తుంది మల్లికా యహీన్? నాకు బాగానే ఉంది. చాలా సంతోషంగా కూడా ఉన్నాను. నా కుటుంబం అంతా నాకు తోడుగా ఉన్నందుకు. హుజూర్, నాదొక విన్నపం. మల్లికా యహీన్ గారిని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఒకసారి అందరూ అలా వస్తారా? మీరంతా నిజాన్ని చక్కగా ఎదుర్కొన్నందుకు మాకు సంతోషంగా ఉంది. జోధా బేగం ఇప్పుడు మామూలు మనిషి అయిపోయారు. ఆ లాబోని భూతం ఆవిడని వదిలేసింది. మనందరం ఉదయనాథ్ గారికి యావత్ జీవితం రుణగ్రస్తులైపోయాం. మనం ఆయన ఉపకారాన్ని మర్చిపోలేం. ఆయన ఎనలేని సాయం చేశారు మనకు. వారి రుణాన్ని తీర్చుకోలేం. వారిని ఒకసారి మేము దర్బారుకు పిలిపించి అడిగినంత సొమ్ము ఇవ్వాలని మాకు అనిపిస్తోంది. మేమే స్వయంగా వారి వద్దకు వెళ్లి ఆహ్వానిస్తాం. అందరం కలిసి వారి రుణాన్ని తీర్చుకుందాం. గుర్తుంచుకోండి, ఇక నుంచి భోజనంలో ఏ వంట చేసినా జోధా బేగంకి ఇష్టమైన వంటలే చేయాలి. ఖుదా దేవల ఆవిడ పూర్తిగా కోలుకున్నారు. నేను ఇక నుంచి ఆవిడ్ని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఆదా బత్తి గారు. వర్ధిల్లు. అందరూ వెళ్ళండి. మీ సంతోషాన్ని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది అత్తయ్య గారు. గత కొన్ని రోజులుగా మీ మొహంలో చిరునవ్వు అన్నదే కరువైపోయింది. ఇప్పుడు మీరు ఇలా చిరునవ్వులు చిందించడం చూసి నా కడుపు నిండిపోయిందనుకోండి. సంతోషిస్తానుగా సలీమా. జోధా నాకు కోడలు కాదు, నా కూతురు.